మనల్ని ఎవరైనా ప్రేమించినారనుకోండి, మన కొరకు ఏదైనా చేస్తారు. కానీ ఈ లోకంలో నరుల ప్రేమ అవసరాల కొరకే, కానీ యేసుక్రీస్తు ప్రేమ మాత్రము నిజమే కదండి. అగాపే ప్రేమ, ప్రతిఫలం ఆశించకుండా ప్రేమిస్తున్నాడు. అందుకే మనల్ని బాధ నుండి విడిపిస్తానని, కష్టముల నుండి విడిపిస్తానని, సమస్యను విడిపిస్తానని తను యేసు ప్రభు చెప్తున్నాడు. నేను ఈరోజు మధ్యాహ్నము కాసేపు ప్రార్థన చేసుకున్నాను. ఏమని ప్రార్థన చేసుకున్నా తెలుసా? ప్రభువా, భయంకరమైన వర్షాలు, ఈ భయంకరమైన వర్షాలలో విజయవాడ, ఖమ్మము, వివిధ జిల్లాలలో కూడా ప్రజలు ఎంతో బాధపడుతున్నారు, శ్రమలు పడుతున్నారు. మరి దయచేసి మీరు విడిపించరా అని ప్రార్థన చేసుకుంటే దేవుని ఆత్మ, అవును మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు శ్రమ పడితే నేను చూడలేను, మీరు కష్టపడితే నేను చూడలేను, ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ సమస్య నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీ బాధ నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. బైబిల్ చెప్తుంది, దేవుడు నిన్ను విడిపించు. నాకు అర్థం కాక అడుగుతాను, దేవుడు నిన్ను నన్ను ఎందుకు విడిపించాడు? ఆయనకి ఏం లాభం నిన్ను విడిపిస్తా? మనం ఏం చేశామని? ఎందుకు దేవుడు మనల్ని విడిపించాడు అంటే నాకు అర్థమవుతుంది, దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మేలు చేయాలనుకుంటున్నాడు, సహాయం చేయాలనుకుంటున్నాడు, ఆ బాధ నుండి తప్పించాలి అనుకుంటున్నాడు, శ్రమ నుండి విడిపించాలి అనుకుంటున్నాడు. మరి యేసు ప్రభుకు మనం ఏమి ఇవ్వలేదు, కానీ మనం అడిగినప్పుడు నేనున్నాను, నేను సహాయం చేస్తాను, ఆ శ్రమను తప్పిస్తాను అని అసలు ఎవరైనా ఉన్నారా అండి? యేసుక్రీస్తు ప్రభు మంచి దేవుడు, ప్రేమగల దేవుడు. ఆయన ప్రేమ ద్వారానే మనల్ని విడిపిస్తా ఉన్నాడు శ్రమల నుండి, బాధల్లో నుండి. మర్చిపోవద్దు ఎప్పుడు కూడా యేసు ప్రభుని. చక్కగా దేవుని ఆరాధించుకొని మనం స్తుతిస్తే ఇంకా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప గొప్ప మేలులు మన బ్రతుకులు దేవుడే జరిగిస్తారు. మనుషులు జరిగించరు, మనుషులతో జరగదు, దేవునితో సమస్తం జరుగుతుంది.